బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. వారితో అసలు డెంటల్ సమస్యల్లో మెయిన్గా ఏం సమస్యలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి. సార్, ఫిల్లింగ్ అంటే ఏంటి? అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్? ఫిల్లింగ్ అంటే ఫస్ట్ ఏంటి, ద మీనింగ్ ఆఫ్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే ఏదైతే దంతక్షయం, దంతక్షయం అంటే డెంటల్ కెరీస్ అంటాం కదా. ఈ దంతక్షయంలో భాగంగా ఏంటంటే కొంత మేరకు దంతం యొక్క భాగము పుచ్చిపోయి విరిగిపోవడము, తర్వాత ఆ మేరకు పాడైపోవడము. సో ఇది కొంత మేరకు అంటే 10% ఉండొచ్చు, లేదంటే 70 to 80% కూడా ఉండొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మనం ఈ ఫిల్లింగ్ అనేది రిస్టరేటివ్ ప్రొసీజర్ ద్వారా ఈ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఏదైతే దంతక్షయంలో భాగంగా దంతం యొక్క పార్ట్ ఆఫ్ టూత్ లాస్ అవుతుందో దాన్ని రిస్టోరేట్ చేస్తాం. అనాటమికల్గా, ఫంక్షనల్గా రిస్టోరేషన్ చేయడం అని డెంటల్ ఫిల్లింగ్ అనుకోవచ్చు సంక్షిప్తంగా. సో ఈ డెంటల్ ఫిల్లింగ్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మళ్ళీ లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అక్కడ సెన్సిటివిటీ వస్తుంది. ఎక్కడైతే దంతక్షయం అవుతుందో అక్కడ సెన్సిటివిటీ వస్తుంది. ఎక్కడైతే దంతంలో యొక్క భాగము పోతుందో అక్కడ ఫుడ్ అక్కడ ఇంపాక్ట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనామిల్ డెంటిన్ పల్ప్ అంటే నర్వ్ అనుకుంటే, పై భాగంలో ఎనామిల్ పార్ట్ నుంచి డెంటిన్ తర్వాత ఇన్ఫెక్షన్ కింది భాగంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ దంతక్షయాన్ని తీసేయడము, తొలగించడము, తర్వాత ఫిల్లింగ్ చేసుకోవడం అనేది దంత సంరక్షణకు ఎంతో ముఖ్యమైనటువంటి థింగ్ అనమాట. సో ఇందులో భాగంగా ఏంటంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ను మనం వాడతాం. సో మనం మోస్ట్ కామన్గా అమాల్గమ్ ఫిల్లింగ్ అంటే ఇప్పట్లో మనం తగ్గించాము, కానీ ఒకప్పుడు ఈ మెర్క్యూరీ ఫిల్లింగ్స్ చాలా వాడేవాళ్ళం. ఎప్పుడైతే మెర్క్యూరీ అనేది జనరల్ ఆరోగ్యానికి సమస్యగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి ఫిల్లింగ్స్ తగ్గించాం. లేదంటే అమాల్గమ్ ఫిల్లింగ్స్ కూడా స్ట్రాంగ్ ఫిల్లింగ్స్. పూర్వకాలం ఎప్పుడు కూడా ఈ సిల్వర్ ఫిల్లింగ్సే ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే టూత్ కలర్ అంటే మనకి టూత్ కలర్డ్ వైట్ ఫిల్లింగ్స్ అనేటివి ఎక్కువగా పాపులరైజ్ అయ్యాయి. దానిలో అంటే గ్లాసినోమర్ సిమెంట్స్, తర్వాత కాంపోజిట్ సిమెంట్స్, తర్వాత రెజిన్ సిమెంట్స్, ఇలాంటి సిమెంట్స్ చాలా రకమైనటువంటి పర్మనెంట్ సిమెంట్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెరీ స్టాండర్డ్ అండ్ ఓవరాల్గా ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉండవు. సో ఈ ఫిల్లింగ్స్ ద్వారా ఏమవుతుందంటే టూత్ యొక్క అనాటమీని మళ్ళీ మనము యథావిధిగా చేయొచ్చు. అదే కాకుండా ఏదైనా నమిలినప్పుడు తిన్నప్పుడు కూడా ఇటువంటి టూత్ ఫ్రాక్చర్ కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గ్లాసినోమర్ సిమెంట్లో ఏంటంటే ఫ్లోరైడ్ అనేటువంటిది ఉండడం వల్ల ఏమైందంటే ఫర్దర్గా డెంటల్ డికే ఇంకా డీప్గా వెళ్ళకుండా, తర్వాత టూత్ని బ్యాక్టీరియల్ ఫ్రీగా చేయడము. సో అంతేవిధంగా కాకుండా అందంగా, ఆరోగ్యంగా రెండు రకాలుగా కూడా చేస్తాయి ఈ ఫిల్లింగ్స్. సో ఇలాంటి ఫిల్లింగ్స్ చాలా వరకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అందం, ఆరోగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా దంతాలు మెయిన్ సంరక్షణ అవసరం అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి సార్? సో ఫస్ట్ ఆరోగ్యము అంటే ఫస్ట్ ఓరల్ హైజీన్ అంటారు. అంటే ఈ ఓరల్ హైజీన్లో ఏంటంటే వెరీ ఫస్ట్ స్టాండర్డ్గా మనం చేసుకున్నటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రషింగ్ అనేది మార్నింగ్, తర్వాత ఈవినింగ్ అంటే ఎప్పుడైతే డిన్నర్ చేసిన తర్వాత నైట్ కంపల్సరీగా బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్రషింగ్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్, ఎలా బ్రష్ చేస్తున్నాము అని. సో మనం తిన్న ఫుడ్ కానీ ఇతరత్ర పదార్థాలన్నీ కూడా ఇంటర్డెంటల్గా అంటే రెండు పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో వెళ్ళి తర్వాత అక్కడ ఉన్నటువంటి చిగురు ఇటుపక్క వచ్చేసి ఉండిపోతాయి. మీరు హారిజాంటల్ బ్రషింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్రిజిల్స్, ఆ టూత్ బ్రష్లో ఉన్నటువంటి బ్రిజిల్స్ ఆ భాగాల్లోకి వెళ్ళవు. సో మనం ఎందుకంటే దాన్ని మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటారు. అంటే అప్పర్ అండ్ ఫ్రంట్ టూత్ ఏం చేస్తామంటే పైకి కిందికి ఇలా బ్రష్ చేయడం వల్ల ఈ బ్రిజిల్స్ ఏం చేస్తాయి అంటే పళ్ళ యొక్క మధ్యలోని భాగాలకు, తర్వాత చిగురుని కూడా అలా బ్రష్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే స్పేసెస్లో ఫుడ్ ఉంటుందో దాన్ని అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. సో బ్రషింగ్ విధానం ఇది. తర్వాత ఈ బ్రషింగ్ విధానంలో ఎలాంటి బ్రిజిల్స్ ఉన్నట్టు. సో మనకున్న తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కూడా ఈ ఎనామిల్ థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ ఫ్లోరిడేటెడ్ వాటర్ కాబట్టి థిక్నెస్ ఆఫ్ ఎనామిల్ తక్కువగా ఉంటుంది. కనుక మీరు హార్డ్ బ్రషింగ్ అనేది చేయకూడదు.
సో సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ కానీ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ కానీ వాడాలి. వాడినప్పుడు కూడా ఏంటంటే ప్రతి 3 monthsకి ఒకసారి ఈ బ్రష్ని మళ్ళీ మార్చడం చాలా ఇంపార్టెంట్. ఓకే, 3 monthsకి ఒకసారి మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 టైమ్స్ బ్రష్ చేయడము, మార్నింగ్ నైట్. తర్వాత ఎలా బ్రషింగ్ చేసుకోవాలి, ఏ బ్రష్ వాడాలి. సో పేస్ట్ అనేది చాలామందికి చాలా రకాల డౌట్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో వివిధ రకాలైనటువంటి పేస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. పేస్ట్ యొక్క బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే డీప్గా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో అది కాకుండా మార్కెట్లో చాలా రకాలైనటువంటి డీసెన్సిటింగ్ పేస్ట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఎనామిల్ థిక్నెస్ తగ్గుతుందో డెంటిన్ ఎక్స్పోజర్ ఉంటుంది, అప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే దంతం యొక్క సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఇలాంటి పేస్ట్లను రికమెండ్ చేస్తాము. అప్పుడు కూడా ఏం చేస్తామంటే ఈ పేస్ట్ని వేలు పైన తీసుకొని మొత్తం పళ్ళకంతా అప్లై చేసేసుకొని ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నార్మల్ బ్రషింగ్ చేసుకోమని రికమెండ్ చేస్తాను అనమాట. సో ఈ 5-10 నిమిషాల్లో ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆలమ్స్ కానీ సాల్ట్స్ కానీ ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్లోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే నర్వ్స్ ఇంపల్సెస్ కానీ నర్వ్స్ రియాక్షన్స్ కానీ ఉండకుండా ఉంటుంది. సో అందు గురించి మనము ఇంకా బ్రష్ చేసుకునే విధానము, తర్వాత ఎలాంటి బ్రష్ వాడాలి, ఎలాంటి పేస్ట్ వాడాలి, తర్వాత ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రైమరీగా. సెకండ్, ఇది కాకుండా ఏంటంటే మన పళ్ళ మధ్యలో న్యాచురల్గా కొంచెం స్పేసెస్ ఉంటాయి, అక్కడ ఫుడ్ వెళ్ళి అక్కడే ఉంటుంది అనమాట, ఇరుక్కుపోతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫ్లాసింగ్ విధానం ద్వారా అక్కడ ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఫ్లాసింగ్. సో ఇది కూడా రెగ్యులర్గా చేసుకోవాలి, ఫ్లాసింగ్ కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే రిన్సింగ్, ఓరల్ రిన్సింగ్. దీనిలో భాగంగా మనం ఏం చేస్తాము అంటే పలు రకాలైనటువంటి మౌత్ వాషెస్ వాడడము. ఓకే, సో ఈ ఓరల్ రిన్సింగ్ కూడా ఒక టైం పెట్టేసుకొని ప్రతిసారి ఓరల్ రిన్సింగ్ చేసినప్పుడు ఒక 1 minute to 2 minutes, అంతకంటే ఎక్కువసేపు చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ బ్రషింగ్ కూడా చాలా మంది చేస్తారు. మీకు తెలుసా ఎంతసేపు బ్రష్ చేయాలి? తెలియదు సార్, నాకైతే. మీరు ఎంతసేపు చేస్తారు బ్రషింగ్? ఒక 2 minutes అనుకుంటా, చాలు, అంతకంటే అవసరం లేదు. ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఓవర్ జెలస్ బ్రషింగ్ అంటాం. ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల హానికరం ఎక్కువ ఉంటుంది. ఎనామిల్ యొక్క మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి భాగం ఎనామిల్ కరిగిపోవడము, తర్వాత అబ్రేషన్స్, అట్రిషన్స్ ఇవి ఫామ్ కావడము, ఇలాంటివి అవుతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇది చేసుకుంటుంటే అప్పుడు ఏమవుతుందంటే ఓరల్ హెల్త్ బికమ్స్ ఓవరాల్ హెల్త్. నోటి పరిశుభ్రత కంప్లీట్ శరీరం యొక్క హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ.